ఓర్ని ఏంద్రా అయ్యా లాంగ్ జంపు హై జంపు లెక్క ఇక రాజకీయ జంప్ అని పెడితే సరిపోతుంది కదా. రాజకీయ జంప్ ఏందని అని అనుకుంటారా, ఈ శ్రీవల్లి ఏమేమో చెప్తాంది అని అనుకుంటారా. అవు కొంతమంది గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దుంకి ఇక ఇప్పుడు ఎటు కాకుండా అవుతున్నారు అన్నట్టు. అగో గసొంటి జంపింగ్ స్టార్ల గురించే మనం మాట్లాడుకునేది. చూడు రూపారి. దానం నాగేందరు, కడియం సిఆరి, అడికపూడి గాంధీ, కాలే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాసు ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో పోయే కదా. అగో గలమిన అనర్హత వేటు వేయాలని చెప్పేసి ఇలా కేటీఆర్ సారు ఢిల్లీకి పోయిండు. అగో మైకుల ముంగడికి వచ్చి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. మాకు ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్న నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. అగో విన్నారు కదా, ఈ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యే పైన ఎట్లా అనర్హత వేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసుల మీద ఇలా లాయర్లను కలుస్తుండట. ఇంకా తొందరగా ఎట్లా చేయాలి, ఇలా మీద ఎట్లా అనర్హత వేటు వేయాలి, ఎట్లా ఉప ఎన్నికలు తేవాలని చెప్పేసి. మొన్న ఈ పార్టీ మారిన వాళ్ళంతా ఓ హోటల్లో కూర్చొని గుసగుసలు పెట్టిన సంగతి బాగానే వైరల్ అయ్యింది. అట్లనే ఇలా కాంగ్రెస్ వాళ్ళు సిఎల్పి మీటింగ్ పెడితే అందరు ఎమ్మెల్యేలు వచ్చిర్రు, కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు 10 మంది అయితే డుమ్మాకు వచ్చిర్రు. అర్రర్రర్రే బాగానే కష్టం వచ్చిందిగా ఈ ఎమ్మెల్యేలకు. కాంగ్రెస్ లకు మీటింగులకు పోలేక, బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పుకోలేక మామూలు కోస పడతలేరు పోరి 10 మంది ఎమ్మెల్యేలు అయితే. అవుగాని కేటీఆర్ సార్ గతంలో మీ సర్కారు 10 ఏళ్ళు ఉన్నప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గంప గుత్త పెట్టుకున్నట్టే కొంటిది కదా ఎమ్మెల్యేలను. కాంగ్రెస్ ను మొత్తం కాల్ చేపియాలని సూత్రిగా సారు గప్పుడు గుర్తుకు రాలేదా మరి ఈ అనర్హత వేటు ఉంటదని చెప్పేసి. అగో మందికైతేనేమో ఒకటి, మీకైతేనేమో ఒకట అనబట్టిరు పబ్లిక్ అయితే. మరి ఎందుకు పోయిరు సారు మీరు ఈ పార్టీని వదిలికి ఆ పార్టీ కంటే అభివృద్ధి చేసుకోవాలి మా నియోజకవర్గాలను, అందుకే అధికారంలో ఉన్న పార్టీలను కలిసినామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక నడమనైతే గట్టిగానే లడాయి అయింది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు, కారు పార్టీ వాళ్లకు. హైకోర్టులున్నా కూడా సుప్రీంకోర్టు దేశం పెద్ద కోర్టులో నడుస్తున్నది. గట్టిగానే లాయర్లు కూడా పోరాడుతున్నారంట వీళ్ళని బర్తరాఫ్ చేసేటట్టు. ఇక చూడాలి మరి ఈ కేసు ఎంత దూరం పోతుందో. కానీ ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పుడు గోడ మీద ఉన్నారు, ఇటు దుంకుతారో అటు దుంకుతారో కూడా చూడాల్సిందేనబ్బా.